వెల్కమ్ టు టీవీ9 డిజిటల్. నేను లుంబిని పూచల. సిద్ధన్నపేట అబ్బాయి రామన్న యూత్ అభయ్ నవీన్ ఇవాల్టి మన గెస్ట్ అన్నమాట. సో తనతో మాట్లాడదాం. తను యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా మళ్ళీ రాబోతున్నాడు. అలాగే చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేయబోతున్నాడు. ఏంటి సంగతులు ఏమవుతున్నాయో తన లైఫ్ లో అడిగి తెలుసుకుందాం. మరి గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదిలేసి వచ్చారు? ఇది నా ఫీల్డే కదా, డబ్బులు వచ్చినా వద్దు, నాకు ఏమీ వద్దు. నేను ఎక్కువ అయితే హ్యూమర్కి లేదంటే క్రైమ్, ఈ రెండింటికి ఎక్కువ. సో అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను యాక్టరే అవుతా. అంటే నేను బిగ్ బాస్ అనే షోని ఎట్లా చూస్తున్నా అంటే నిజంగా ఆ 10% యాంగర్ అంతా ఎంత. అండ్ నెక్స్ట్ వాట్స్ న్యూ, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? రమణేత్ డైరెక్షన్ చేసిన తర్వాత నాకు హలో, హౌ యు? సూపర్. నమస్తే. సో అలా సిద్ధన్నపేట నుండి వచ్చి మీ ఊరు సిద్ధన్నపేట. ఇది హైలైట్. అసలు మీకు ఎవరు చెప్పారండి? ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. హౌ యు? బాగున్నారా? సూపర్, చాలా బాగున్నా. మీరు ఎట్లున్నారు? సూపర్. సో మీరు పెళ్లి చూపుల మూవీతో స్టార్ట్ చేసిన జర్నీ తర్వాత మీరు చాలా రోల్స్ చేశారు. ఆ రోల్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి. స్పెషల్లీ జార్జ్ రెడ్డిలో మీ రోల్ అయితే నాకు చాలా ఫేవరెట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సీతారామంలో కూడా మంచి రోల్. సో ఇలాంటి రోల్స్ అన్ని చేస్తూ వస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాట్స్ న్యూ, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? రమణేత్ డైరెక్షన్ చేసిన తర్వాత నాకు ఈ స్టోరీ టెల్లింగ్ పైన ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. ఓకే. సో నేను ఇంకా ఏదైనా తీయాలి, మళ్ళీ ఇంకో డైరెక్షన్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే రమణేత్ తర్వాత చరిత కామాక్షి అని ఒక ఫిలింలో యాక్ట్ చేసిన, అండ్ దట్ ఈస్ అబౌట్ టు రిలీజ్. రాక్షస్ కాయం అని ఇంకో సినిమాలో యాక్ట్ చేసిన రాక్షస్ కాయంలో. అది కూడా చాలా మంచి ప్రామిసింగ్ రోల్ అది. సో ఇవి అయిపోయిన తర్వాత నేను కొంచెం అంటే ఇంకొక డిఫరెంట్ షేడ్ ఇప్పటివరకు నేను చెయ్యండి. చరిత కామాక్షిలో వైఫ్ అండ్ హస్బెండ్. సో ఒక లవ్ స్టోరీ తీద్దామని అనిపించింది నాకు. ఎందుకు ఒక రామ్ కామ్ ఈ మధ్య చాలా రాలేదు. సో రాద్దామని అనుకొని లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక స్టోరీ రాసిన. సో దెన్ అది ఒక ప్రొడ్యూసర్కి చెప్పడం, తనకు నచ్చడం. సో ప్రస్తుతానికి అది షూట్ అవుతుంది. ఓకే. చరిత కామాక్షి అప్పట్లో యూట్యూబ్ లో చూసాము సాంగ్ మీది, దివ్యశ్రీ పదవి కదా. మంచి ఫ్రెష్ లుక్ అనిపించింది మీ ఇద్దరిని అలా చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. సో ఏమవుతుంది చరిత కామాక్షి? మొత్తం సినిమా అంతా రెడీ ఉంది. అబౌట్ టు రిలీజ్, లైక్ 1-2 monthsలో మోస్ట్లీ రిలీజ్ అవుతుండొచ్చు. సో పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అయిపోయింది, రెడీగా ఉంది సినిమా. ఓకే. సో నెక్స్ట్ అంటే ఫస్ట్ యాక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చారు చిన్నప్పటి నుండి. ఎట్లా చాలా మంది రోల్స్ చేసుకుంటూనే డైరెక్షన్ కానీ, రైటింగ్ పార్ట్ కానీ ఇంకా చాలా రోల్స్ చేస్తున్నారు. ఎందుకని అట్లా చాలా మంది అట్లా మీ పాత్రలోనే వెళ్తున్నారు? దేనికది? అంటే ఏమో, అంటే నాకు పర్సనల్గా ఏంటి అంటే నేను వన్స్ డైరెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు నచ్చింది. స్వతహాగా నేను యాక్టర్ కాబట్టి డైరెక్టర్కి ఏమేమి కావాలి యాక్టర్ సైడ్ నుంచి, యాక్టర్ ఏమి ఇన్పుట్స్ ఇస్తాడు, అండ్ మనమే రైటింగ్ రాయగలిగితే, మనమే డైలాగ్స్ రాయగలిగితే ఆ స్పాంటినిటీ అనేది కొంచెం మనకి యాక్టర్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ నాకు నచ్చడం వల్ల నేను డైరెక్షన్ సైడ్ వచ్చిన. మరి అందరు ఎందుకు వస్తారు ఐ హ్యావ్ నో ఐడియా. బట్ నాకు ఆ రాస్తున్న ప్రాసెస్ కానీ, ఒక కథ చెప్పాలన్న క్యూరియాసిటీ కానీ నాకు అది బాగా నచ్చింది. సో అందుకని నేను దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేసిన. సినిమా అయిపోగానే మళ్ళీ ఇంకో కథ రాయడం అనేది అందుకే చేసిన. ఓకే. సో ఫస్ట్ సీడ్ ఎప్పుడు పడింది మీకు ఇండస్ట్రీలోకి రావాలి, యాక్టర్ అవ్వాలి అని? యాక్చువల్గా బీటెక్ టైంలో ఒక్కసారి ఏదో సినిమా ఆడిషన్స్ ఏవో వస్తే సరదాగా అట్లా ఒకసారి పంపించిన. కానీ పంపించిన వెరీ నెక్స్ట్ మినిట్ అర్థమైపోయింది దిస్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. మనం అంతా దూర్కి బాత్. సినిమా ఇండస్ట్రీ అంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ సినిమా లైఫ్ చాలా దూరం. నేను ఇంటర్మీడియట్ బీటెక్ టైంలోనే ఎక్కువ సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత. మా బాబాయ్ ఒకడు, అరే అన్నపూర్ణ వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారంటారా, ఫస్ట్ బ్యాచ్ ఇదే, జాయిన్ గారా అంటే నాకు ఇది పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనిపించింది. అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి అట్లీస్ట్ నాలెడ్జ్ మంచిగా వస్తుంది అని అనిపించి పోయేలా జాయిన్ అయ్యాను. సో అక్కడ మెంటలీ ఫిక్స్ అయిపోయింది యాక్టరే అయిదాము అని. ఎందుకంటే 6 months కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి ముందు ఒక ప్లే చేసినాము. తను అప్రిషియేట్ చేసినాడు. ఇక ఆ రోజు అది నా ఫస్ట్ అవార్డు కమింగ్. టిల్ డేట్ నాకు అదే అవార్డు. సో అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను యాక్టరే అవుతా అని ఫిక్స్ అయిపోయి మెంటల్గా ఇంకా ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీలో దర్శి పరిచయం అండి. వాడి త్రూ పెళ్లి చూపులు వచ్చింది. తరుణ్ భాస్కర్ వాళ్ళ టీం పెళ్లి చూపులు అనే సినిమా తీస్తున్నప్పుడు అరే ఒక క్యారెక్టర్ ఉందిరా, నేను నీ వీడియోస్ చూపించిన, వాళ్ళు ఆడిషన్ రమ్మన్నారు అంటే అటు వెళ్ళిన. సో అక్కడ వాళ్ళు చూసి సెలెక్ట్ చేసుకున్నారు. సో అట్లా పెళ్లి చూపులు అనే ఫిలిం నా లైఫ్ లోకి ఎంటర్ అయింది. అట్లా బీటెక్ లో స్టార్ట్ అయిన స్టోరీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఒక 3.5 years తర్వాత. ఓకే. అయితే అనుపూర్ణ స్టూడియోలో కూడా ఏదో ప్లే చేశారన్నారు కదా నాగేశ్వరరావు గారు అప్రిషియేట్. సో వాట్ వాస్ దట్? అది గార్ధబాండం అని తనికెలవర్ణి గారు ప్లే చేసినారు. గాడిద గుడ్డు బేసికల్ తెలుగులో గార్ధబాండం. తను రాసిన ప్లే.
సో దాంట్లో భజన అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాడు ఏంటి అంటే వాళ్ళ రాజ్యంలో జరుగుతున్న న్యూస్ అంతా వచ్చి ప్రజలకు చెప్తా ఉంటాడు. సో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చిండు. నేను బై డిఫాల్ట్ నేను కొంచెం స్పాంటేనియస్గా కొంచెం ఇట్లా హ్యూమరస్గా ఉంటా కాబట్టి హ్యూమర్ ఎక్కువ చేస్తుండే అప్పట్లో. సో సార్ నాకు ఆ ప్లే ఇచ్చి అది ఇచ్చి ఈ క్యారెక్టర్ నువ్వైతేనే చేస్తావురా, చేయరా నువ్వే అని చెప్పిండు. చెప్పినప్పుడు నాగేశ్వరరావు గారు వస్తున్నారు అన్నప్పుడు నేను అనుకున్నా ఏం కొత్తగా చేయగలుగుతాను నేను ఇప్పుడు, ఇక్కడ అందరు ప్లే చేస్తున్నారు, ఆ మొత్తం ప్లేలో మీరు నమ్మరు, అందులో నాదే చిన్న రోల్, మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటా, మిగతా వాళ్ళందరూ త్రూ అవుట్ ద స్టేజ్ అంత ఉంటారు. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇలా అని అనిపించి నాకు ఈ 6 months కోర్సులో మైమ్ నాకు బాగా నచ్చింది. సో నాకు మా సార్ కూడా అరే నువ్వు మైమ్ బాగా చేస్తున్నావురా, అది నీ స్ట్రెంత్ అని చాలాసార్లు అప్రిషియేట్ చేసినాడు. సో నేనేం చేసిన, సార్ నా డైలాగ్స్ అన్ని నేను వాయిస్ రికార్డ్ చేసుకొని అవన్నీ నేను మైమ్ చేస్తా అని చెప్పిన స్టేజ్. మైమ్ అంటే ఏంటంటే మాట్లాడకుండా ఇప్పుడు తిన్నవానం, సో ఇట్లా నేను ఫుల్ డైలాగ్ ఎనాక్ట్ చేయాలి. పుష్పక విమానంలో వాళ్ళు చేస్తారు కదా కమల్ హాసన్ గారి సినిమాలో, సో అట్లా ఎవ్రీ డైలాగ్ నేను ఎనాక్ట్ చేయాలి డైలాగ్ చెప్పకుండా. సో నేను అది ఛాలెంజింగ్గా తీసుకుంటే సార్ కూడా అరే చేద్దాం రా ఖచ్చితంగా, ఇది మంచి ఐడియా అని అన్నాడు. నేను ఇమ్మీడియట్లీ డైలాగ్స్ అన్ని వాయిస్ ఓవర్ తీసుకొని సార్ నాకు ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేసినాడు. నేను ఇంకా సార్ దగ్గర వచ్చి ఇది ఓకేనా, ఈ డైలాగ్ ఇది ఓకేనా, సార్ మొత్తం అంతా పర్ఫెక్ట్ అన్నాక వెళ్ళది ప్లే చేసినాం అంత అయిపోయింది. నర్వస్కి ఇట్లా వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చిండు స్టేజ్ మీదకి వచ్చి కట్టుకొని ఇట్రా అన్నాడు. చెప్పండి సార్ అంటే ఈ మొత్తం ప్లేలా వీడు నాకు బాగా నచ్చిండు అన్నాడు. బాగా అనుకున్నా అని, ఎందుకంటే నేను ఇదే మాట అన్నాడు, ఒకరిని నువ్వు తిన్నవా అని అడగడం చాలా ఈజీ, కానీ తిన్నవాని పదం రాకుండా ఇట్లా సైగలతో నువ్వు అడగడం కష్టం ఏదైనా కూడా. అట్లా వీడు త్రూ అవుట్ ద ప్లే డైలాగులన్నీ మైండ్ చేసిండు. నాకు అందుకే వీడి ఎఫర్ట్స్ నచ్చినాయి, నువ్వు చాలా బాగా యాక్ట్ చేసినావు అనగానే ఫుల్గా నాకు ఇక అదొక పెద్ద అవార్డు తీసుకున్నట్టే నాకు ఇక అది నాకు ఫస్ట్ బీజం పడ్డది. సో అప్పటి నుంచి నేను కొత్తగా ఏం చేయగలుగుతా జనాలకు నచ్చడానికి అన్నది ఫస్ట్ పాయింట్. అది రైటింగ్ అంటే ఏ కైండ్ ఆఫ్ రైటింగ్ మీకు ఇష్టం? నాకు రియలిస్టిక్ ఫిలిమ్స్ రాయడం ఇష్టం. అంటే నాకు ఇప్పుడు రియల్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా, నేను ఎందుకంటే ఏదైనా రాసినప్పుడు ఈ క్యారెక్టర్లో నేనుంటే ఎట్లా మాట్లాడగలుగుతా అనేది రాస్తాను. నాకంటే ఇట్లా అంటే మన దీన్ని లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ఉంటాయి కదా, అవి నాకు చూడడం చాలా ఇష్టం, కానీ అసలు విజువలైజేషన్ రాదు నాకు. అసలు ఎట్లా తీస్తారు రా వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ డే టు డే లైఫ్ ఇప్పుడు నేను ఎట్లా అంటే ఇప్పుడు మనది ఇప్పుడు యాంకరింగ్ అవుతుందా, నేను అక్కడ నుంచి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిన కదా, ఈ జర్నీ మీద కథ రాయమంటే రాస్తాను. ఈ 2 గంటలు ఏం జరిగింది అవి మెన్షన్ చేస్తూ రాయగలుగుతా, కానీ అవి రాయలేను. సో నాకు ఇట్లాంటి కథలే ఇష్టం. సో రామన్న ఇది కూడా అది బేస్ చేసుకునే రాసిన. సో మీ స్ట్రెంత్ అదే ఐ థింక్. మోస్ట్లీ నా స్ట్రెంత్ అదే. ఫస్ట్ పెళ్లి చూపులు విష్ణు అనే క్యారెక్టర్ చాలా. దెన్ వచ్చేసి జార్జ్ రెడ్డి రామన్న రాజన్న. దెన్ వచ్చేసి పిట్టకథల్లో రాముల అని ఒక వెబ్ సిరీస్లో రామచందర్ క్యారెక్టర్. అండ్ దెన్ వచ్చేసి రాక్షస కావ్యంలో. ఎందుకంటే ఇవి 4 ఎక్స్ట్రీమ్. పెళ్లి చూపులు ఏంటంటే బడీ కామెడీ బాయ్ నెక్స్ట్ డోర్ టైపే ఉంటుంది అదంతా. రాజన్న అనేది వెరీ అగ్రెసివ్ రోల్, నేను అప్పటి వరకు చేయలేదు అసలు అట్లాంటి రోల్. రాక్షస కావ్యం సైకో అదే ఒకటి. అండ్ రామచందర్ ఏంటంటే వాడొక ఇన్నోసెంట్. 4 డిఫరెంట్ షేడ్స్. ఎవరు మాట్లాడినా ఈ 4 ఏదో ఒక సినిమా గురించే మాట్లాడతారు. మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో జార్జ్ రెడ్ లేదా మంచి అగ్రెషన్ ఇట్లా చూసినాము అంటే అసలు ఫుల్ డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి. అంటే నార్మల్ గా మీరు ఎట్లా ఉంటారు అంటే షేడ్స్ అంటే ఒక వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ పర్సనాలిటీ మీరు? నేను చాలా జోవియల్గా ఉంటా, కానీ నాకు ఏదైనా పాయింట్ నచ్చకపోతే కొంచెం అగ్రెషన్ వస్తుంది, కోపం వస్తుంది. కానీ చాలా క్యాజువల్గా ఉంటాను. 90% నేను మజాక్ చేసుకుంటూ నవ్వుకుంటూనే సిచ్యువేషన్స్ని పెద్ద సీరియస్ తీసుకోవద్దన్న ఇంటెన్షన్లో ఉంటాను నేను. ఎందుకు లైట్ జరిగేది ఏదో జరుగుతుంది ఎందుకు మనం అన్నట్టే ఉంటా. కానీ అగ్రెషన్ డెఫినెట్లీ ఎవరికైనా ఉంటుంది కదా, యాంగర్. సో నాకు జార్జ్ రెడ్డి అది చేయడానికి ఏంటంటే ఫస్ట్ నేను చేద్దామన్నప్పుడు మనోడు అన్ని కామెడీ రోల్సే చేస్తున్నాడు కదా, ఒకసారి ఆలోచించండి అని కూడా డైరెక్టర్ని వాళ్ళు అడగడం వాళ్ళ ధర్మం కూడా ఆబ్వియస్లీ. కానీ డైరెక్టర్ ఏ ధైర్యంతో నేను అరే ప్రతి ఒక్కరిలో ఒక కోపం ఉంటుందిరా, వాళ్ళలో కూడా కోపం ఉన్నది, అదే నేను చూసిన. అని ఆయన అది ఎట్లా తీసుకున్నా అంటే అరే ఒకసారి నువ్వు ఆఫీస్కి రానా, పెళ్లి చూపుల్లా నువ్వు నాకు బాగా నచ్చినావు, కానీ చాలా అండర్ రేటెడ్ అనిపించింది నువ్వు, ఎందుకనంటే నీకు అంత ఫేమ్ రాలేదు, కానీ నీకు తెలుస్తలేదు ఎవరికి, నేను అబ్జర్వ్ చేసినా, నువ్వు ఒకసారి ఆఫీస్ రా అన్నాడు. వెళ్ళినా ఆ డే మొత్తం నన్ను ఏం మాట్లాడలే, నేను సోఫాలో అట్లే కూర్చున్నా. నెక్స్ట్ డే పిలిచి నువ్వు రాజన్న క్యారెక్టర్ చేస్తున్నాడు, నిన్ను ఎందుకు పిలవలే అంటే నిన్న నేను చూసుకుంటా పోయినా, ఉన్నావు నీకు కోపం వస్తుంది, కానీ కోపం వెనకాల దాచిపెట్టుకుని నా కొడుకు ఎందుకు రానని పిలవట్లేదు అని అది చూసినారా నేను, అందుకే డే అంతా అబ్జర్వ్ చేసిన నిన్ను అని అన్నాడు. అమ్మ ఇట్లా కూడా వేస్తారా రా బాబు ఆడిషన్ అనుకున్నా. సో అట్లా రాజన్న అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఓకే, అంటే యాంగర్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది మీకు లైఫ్లో? అంటే జనరల్ ఇట్లాంటి సిచువేషన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో అంటే నేను 90% కామ్ డౌన్ అవ్వడానికే చూస్తా,
కానీ ఆ 10% నాకు కోపం వచ్చినా బాధ వచ్చినా మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంటా అమ్మ చాలా వదిలేసి అన్నట్టే ఉంటా. కానీ ఆ స్టెప్ ఒక్కటి లెవెల్ దాటింది అనుకో, అంటే నా బాధను నేను ఆపుకోలేను, కోపాన్ని ఆపుకోలేను. కాకపోతే ఇప్పుడు కోప్పడ్డా ఆ వెరీ నెక్స్ట్ మినిట్ మళ్ళీ నేను మంచిగా మాట్లాడడానికే చూస్తాను. అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం తీసుకుంటా ఆబ్వియస్లీ. కానీ ఆ తర్వాత ఏంటంటే నాకు ఎవరితో గొడవలు ఇష్టం ఉండదు. సో అట్లా నేను కాంప్రమైజ్ అవ్వడానికే చూస్తాను. గొడవలు ఇష్టం ఉండదు అంటున్నారు. ఓకే, నాకు మీరు అన్న ఆ స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఉంది. ఆ బిగ్ బాస్లో చాలా మంది కంటెస్టెంట్స్ వెళ్తారు, వాళ్ళకి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. ఆబ్వియస్లీ వాళ్ళు ఎంత కూల్గా ఉండాలని ట్రై చేసినా వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల బర్స్ట్ అయిపోతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే, ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఆపర్చునిటీ మీకు వస్తే ఎట్లుంటారో, ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే లిటరల్లీ వస్తే 100% పోతా. అంటే నేను బిగ్ బాస్ అనే షోని ఎట్లా చూస్తున్నా అంటే అది ఒక సర్వైవల్ గేమ్ లాగా చూస్తున్నా. ఓకే, సో చూద్దాం అసలు నిజంగానే ఇప్పుడు నేను చెప్తున్నాను 90% కూల్గానే ఉంటా, 10% యాంగర్ ఉంటుంది అని. నిజంగా ఆ 10% యాంగర్ అంతా ఎంతగానో ఉంటుందో నేను కూడా చూసుకోవాలనుకుంటున్నాను నేను. సో మన లైఫ్ జనాలకు తెలిసే కంటే మనల్ని మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అన్నది నా పాయింట్. వస్తే కనుక పోతా. నాకు అది ఎందుకో ఒక అంటే నేను తిండి లేకుండా ఉండా, ఏదో ఒకటి నములుతూనే ఉంటా, ఖాళీగా ఇంట్లుంటా, ఫోన్ లేకుండా. అదే అందుకే అంటున్నా, దానికోసమే వెళ్ళాలనుకుంటున్నా. ఫోన్ లేకుండా ఉండా, ఫోన్ కంటిన్యూస్గా వీడియోస్ చూడడమో లేదంటే పాటలు వినడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అండ్ దెన్ 4 గోడల మధ్యలో అసలు ఉండా. ఒక గంట ఇంట్లో ఉన్నా అంటే మళ్ళీ బయటకు వెళ్ళిపోతా. సో ఇవన్నీ ఇప్పుడు అక్కడ కుదరదు. సో నేను ఈ ఎస్కేపిజం ఎందుకు ఉండి చూద్దామని వస్తే కనుక ఆ థాట్తో వెళ్తా. చూడాలి, మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి అక్కడ, చాలా. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా అది వాడు సీరియస్గా చేయొచ్చు గొడవ, లేదా అంటే కావాలని ప్లాన్ వేసి స్కెచ్ చేసి కూడా చేయొచ్చు. మీ ఆఫీస్లో చేస్తాను ఎగ్జాక్ట్లీ, నేను ఎట్లా ఆఫీస్ చేస్తాను అది నాకు ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందేమో. సో చూడాలి. ఓకే, సో చూసారా? అంటే ఫాలో అయ్యే వాళ్ళ ఇంతకు ముందు తెలుగులో చాలా సీజన్స్ వచ్చాయి కదా. చూస్తా. సో ఎవరైనా ఉన్నారా ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ అట్లా తెలిసిన వాళ్ళు? ఫ్రెండ్స్ అంటే మన ఓటీటీకి అజయ్ అని ఒక అతను వెళ్ళిండు, అజయ్ కతుర్వార్ అని, వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ మామూలుగా వీళ్ళంతా తెలుసు, రాహుల్ సిప్లిగంజ్ కానీ జస్ట్ అంటే హాయ్ అట్లా, అంటే ఎక్కువ పరిచయం లేదు. అంతే, జస్ట్ పరిచయం. ఓకే, సో వెళ్ళొచ్చిన వాళ్ళు మరి ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు? ఏమనలే, వెళ్ళరా ఎంజాయ్ చేస్తావా అని అన్నారు. ఒకవేళ వస్తే కనుక పోరా ఎంజాయ్ చేస్తావా అని అన్నారు. సరే చూద్దాం. ఓకే, సో అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, ఇప్పుడు వస్తే మరి నాగార్జున గారితో అదే హైలైట్. అంటే ఒక రకంగా ఫేజ్ స్టార్ట్ అయింది. మేబీ ఇది ఇంకో స్టెప్ తీసుకెళ్తాను అనుకుంటా. మళ్ళీ అదే అన్నపూర్ణ దగ్గరకు వచ్చి ఒకవేళ వెళ్తే అది ఇంకో బేస్మెంట్, నాకు మళ్ళీ సెకండ్ బేస్మెంట్. సో అదెంత హైట్స్కి పుష్ చేస్తుందో చూడాలి. ఓకే, కూల్. అయితే నాగార్జున గారు హోస్ట్ చేసిన చాలా మంది ఇంతకుముందు మీరు ఫాలో అయ్యారని చెప్తున్నారు. ఎవరైనా ఉన్నారా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇట్లా, అంటే వీళ్ళు గేమ్ బాగా ఆడారు అట్లా ఏమన్నా? ఉన్నారు. ఇప్పుడు ఆదిరెడ్డి అని ఒక క్యాండిడేట్ బాగా ఆడాడు, శివాజీ గారు చాలా బాగా ఆడినారు, అండ్ సోహెల్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ మంచిగా అనిపించింది. అజయ్ నా ఫ్రెండ్, వాడు బయటెట్టినాడో లోపడట్లే ఉన్నాడు. సో అట్లా కొందరు అనిపిస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు యాజ్ అ పర్సన్ నాకు తెలియదు, వీళ్ళు యాజ్ అ పర్సన్ కొంచెమన్నా తెలుసు నాకు. సో అట్లా నేను రిలేట్ చేసుకున్నారా, వీళ్ళు చాలా న్యాచురల్గా ఉన్నారా, రియలిస్టిక్గా ఉన్నారా. కూల్ దెన్. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, యాక్టర్ అయ్యారు, చాలా రోల్స్ ప్లే చేశారు. దాని తర్వాత కూడా అంత బాగుంది, కానీ బీటెక్ చేశాక జాబ్ వదిలేసి వచ్చారు. మరి గవర్నమెంట్ జాబ్ ఎందుకు వదిలేసి వచ్చారు? నార్మల్గా చిన్న చితక అయినా కూడా గవర్నమెంట్ జాబ్ చెయ్యాలనే అనుకుంటారు. ఫస్ట్ జాయిన్ అవుతాం, తర్వాత చూద్దామని అనుకుంటారు. మీరు ఎందుకు గ్రూప్ 4 జాబ్ వచ్చినా కూడా వదిలేసి వచ్చారా? అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయినా, మా మమ్మీ కోరిక మేరకు ఒక 1 month వెళ్ళి చేసి జస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, ఇప్పుడు నీ కోసం చేసినా కదా డన్ ఇంకా మమ్మీ. అంటే నేను ఇప్పుడు ఇది ఒక ఫీల్డ్ నేను సెలెక్ట్ చేసుకున్నా, ఈ సినిమా ఫీల్డ్ కానీ ఇప్పుడు బిజినెస్ కానీ ఏదైనా మన గ్యారంటీ చెప్పలేం, కానీ అట్లానే మనం గివప్ చేస్తే వేస్ట్ కదా. సో నేను చేయలేను, జస్ట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఈ 1 month వర్క్ చేసిన అని చెప్పి నేను ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసి, ఇది నా ఫీల్డే కదా, డబ్బులు వచ్చినా వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు అందులో మెంటల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, అది కదా మనకు కావాల్సింది, దాని గురించే నేను బతుకుతుంది. సో డెఫినెట్లీ అని చెప్తే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలే, వదిలేసి పని చేసుకున్నా. ఓకే, నా సినిమాలు నేను చేసుకుంటా అంతే. పర్ఫెక్ట్. సో మీకు పెళ్ళయిందా? అయింది, పెళ్ళయింది, నాకు 3 years పాప కూడా ఉంది. ఓ, అనుకోలేదు అసలు. సో నైస్. సో చెప్తుంటారా ఇంట్లో ఎలాంటి సజెషన్స్ ఏమైనా తీసుకుంటూ ఉంటారా, లేదంటే మీ ఫ్లోలో? నేను గో విత్ ద ఫ్లో లాగానే ఉంటా జనరల్లీ. ఎస్పెషల్లీ అంతే, ఏదైనా కూడా నేను కొంచెం నా మనసుకి ఏదనిపిస్తే అది చేస్తాను, కానీ వింటా చెప్పేది, లాస్ట్కి నేను ఏం చేయాలో చూస్తాను. అంతే సార్, అసలు
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే అట్లా ఉండాలా? అంతే, అట్లే ఉండాలి. Okay. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ మీద ఉండాలి అంతే. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఎప్పటి నుండో ఫాలో అవుతున్నారు, ఆయన చూస్తున్నారు, ఇన్స్పిరేషన్ ఎంతో మందికి. సో మీరు ఆయన దగ్గర నుండి ఏదైనా క్వాలిటీ పిక్ చేసుకొని అది త్రూ అవుట్ లైఫ్ ఫాలో అవ్వాలంటే ఏం క్వాలిటీ? రెండే. ఒకటి నెవర్ గివ్ అప్, అది మొన్ననే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవది అందరికీ మంచి జరగాలనుకుంటాడు. ఇప్పుడు అంటే తన సినిమాలకు వెళ్ళినా కూడా ఫుడ్ దగ్గర నుంచి ప్రతి గురించి నేను చాలాసార్లు విన్నాను. నేను తనతో వర్క్ చేయలే, కానీ పవన్ కళ్యాణ్ గారు సెట్లోకి వచ్చారంటే అందరినీ చాలా బాగా ట్రీట్ చేస్తాడు తను. వీడి పెద్దోడు, వీడి చిన్నోడు అట్లా ఏం చూడాడు. ఇంకోటి ఆన్ లొకేషన్లో ఎవరైనా అమ్మాయిలతో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతున్నాడు, తన కళ్ళు చూపులకు కనబడ్డా కూడా వాడు నెక్స్ట్ డే సెట్లు ఉండడు. సో తను అంత స్ట్రిక్ట్ అని అన్నాడు. సో అది డెఫినెట్లీ అందరూ పాటించాల్సిన మంచి విషయాలు. సో ఈ మూడు నేను ఎప్పుడు తీసుకుంటాను. నేను అసలు త్రూ అవుట్ లైఫ్ నేననే కాదు, ఎవరైనా ఈ మూడు పాటించాలని అనుకుంటా. అందరినీ మంచిగా ట్రీట్ చేయాలి, అమ్మాయిలకు రెస్పెక్ట్ చేయాలి, కమిట్మెంట్ మీద ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ వాట్స్ న్యూ ఇన్ లైఫ్ అంటే మీరు చెప్పిన ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు లైఫ్లో? నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొంచెం బిగ్ స్కేలే రాసిన. సో నాకేంటంటే కొంచెం ఇప్పటిదాకా నేనే యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా నేనే యాక్ట్ చేసిన. నేను కాకుండా ఒక పెద్ద యాక్టర్తో ఒక పెద్ద సినిమా చేయాలి అనేది నాకు ఒక గోల్. అండ్ ఇప్పుడు మనం అంటే ఏం లేదు, ఫస్ట్ నా ఫ్యామిలీ వాళ్ళని సెటిల్ డౌన్ చేయాలి, వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళని ఫ్రీ చేయాలి. దెన్ ఒక పెద్ద డైరెక్టర్తో, పెద్ద హీరోతో ఎవరితోటన్నా డైరెక్షన్ చేయాలి. సో దట్ నా కింద ఒక టీం ఉంది నన్ను నమ్ముకొని. సో ఆ టీం అందరికీ ఒక వాల్యూ వస్తుంది, పెద్దోళ్ళతో చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. సో అట్లా వాళ్ళకు కూడా ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుంది అని నా ఫీలింగ్. ఈ రెండే. ఓకే, అంటే మీ ప్లాన్లో డైరెక్టర్గా అవ్వాలని నెక్స్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే యాక్టింగ్ చేస్తున్నారు కదా, 100% చేస్తా. సో ఎట్లా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను? రెండు అంటే ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే, మనకి సక్సెస్ వచ్చిన తర్వాత ఇవి ఎవరు పట్టించుకోరు. కానీ వన్స్ మనం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఎట్లుందంటే, నేను యాక్ట్ చేస్తున్నానంటే అరే వాడు యాక్టర్గా చేస్తున్నాడు అని ఒకటి వెళ్ళిపోతుంది. నేను డైరెక్షన్ చేస్తున్నాను స్టార్ట్ అయినప్పుడే నేను చెప్పకముందే వాళ్ళే డిసైడ్ అయ్యారు. తను డైరెక్టర్గానే వచ్చిందంట, తన డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంట, సో సినిమాలు బంద్ చేసిందంట, యాక్టింగ్ బంద్ చేసి ఎటో పోయినాయి. సో నేను ఏమనుకున్నాను, అన్నిటికీ సక్సెస్ సమాధానం. పోనీ మన సక్సెస్ ఇప్పుడు యాక్టర్గా నేను ఏం చేయగలుగుతాను జనాలకు ఆల్రెడీ తెలుసు. నేను సక్సెస్ అయినాక 100% మళ్ళీ మనకు వచ్చే ఆఫర్స్ మనకు వస్తాయి. దాని గురించి ఆలోచించకంటే ఫస్ట్ మనం సక్సెస్ కోసం ట్రై చేద్దామని ఇంకా అన్నీ వదిలేసినాం. ఓకే, సో మీతో పాటు స్టార్ట్ చేసిన ప్రియదర్శి తను లీడ్ రోల్స్ కూడా చేస్తున్నాడు, మూవీలో చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఒక సినిమా చూసేలోపు ఇంకొక సినిమా వస్తుంది, ఇంకొక సిరీస్ అయితే వస్తుంది. సో మీరు అట్లా ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఏ క్యారెక్టర్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది? నాకు అంటే ఆబ్వియస్లీ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టెడ్ ఉంటుంది. నేను ఎక్కువ అయితే హ్యూమర్కి లేదంటే క్రైమ్, ఈ రెండింటికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో ఇదర్ హ్యూమర్ కానీ లేదు అంటే ఇప్పుడు రమణ్ రాఘవ్ 2.0 వల్ల నవాజుద్దీన్ సిద్దికీ గారు చేస్తారు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే వీడు చేయలేడు అంటే చేసేలాగా ఉండాలి, అంటే వీడేం చేయలేడు అంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ప్రాపర్ ఫిజిక్ అవన్నీ ఉన్న క్యారెక్టర్ ఎట్లాగో మనం చేయలేము, కానీ ఈ క్యారెక్టర్కి యాక్టర్ అయితే చాలు అనుకుంటారు కదా, అప్పుడు ఆ యాక్టర్లో నా పేరు రావాలన్నది నా పాయింట్. చాలా రియలిస్టిక్గా చెప్పారు ఇది. అంటే లైక్ వెరీ జెన్యూన్. సో లైఫ్ ఫిలాసఫీ ఏంటి, ఏది ఫాలో అవుతారు మీరు? సంథింగ్ ఎట్లా లైఫ్ మనము ఎక్కువ ఆలోచిస్తే కాంప్లికేట్ అనిపిస్తుంది, లైట్ తీసుకుంటే సింపుల్ అనిపిస్తుంది. సో సెకండ్ పాయింట్లో ఉండాలని అనుకుంటా. అంటే మనకు నచ్చింది చేయాలా, ఏమొచ్చినా లైట్ తీసుకోవాలి, ఏది శాశ్వతం కాదని తెలిసి కూడా ఈ కొట్లాటలు ఎందుకు అవుతారో, ఈ గొడవలు ఎందుకు అవుతారో, ఈ గోలు ఎందుకో, ఇవన్నీ అర్థం కాదు నాకు. సో అవన్నీ వదిలేసి బతకాలన్నది పాయింట్. ఓకే, సో నైస్ అండి, నైస్ జర్నీ. అండ్ ఇలానే వెళ్ళండి, మంచి క్యారెక్టర్స్. అండ్ చరిత కామాక్షి గురించి కూడా, మిగతా అన్ని క్యారెక్టర్స్ గురించి, అన్ని రోల్స్ గురించి వీగలీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.